ఫ్రెండ్స్, అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ వచ్చేసరికి హైదరాబాద్లో ఉందండి. సో ఇది DRDO కింద పనిచేస్తున్న సంస్థ. ఈ నోటిఫికేషన్లో మనకు బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు, డిప్లొమా చేసిన అభ్యర్థులు, ఐటీఐ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చండి. సో ఈ వీడియో అనేది ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి, ఎటువంటి రాత పరీక్ష లేదు, అదేవిధంగా ఫీజు కూడా లేదండి. సో మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అకాడమిక్ మెరిట్ ఆధారితంగా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది అనమాట. షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి మనకు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో బీటెక్ చేసిన వాళ్ళకు 9,000 రూపాయలు స్టైపెండ్ ఇస్తారండి ఎవ్రీ మంత్ కూడా. సో మీరు ఎందుకు అప్లై చేసుకోవాలన్న విషయాన్ని మాత్రం నేను చెప్తాను. ఎందుకు అప్లై చేసుకోకూడదో మీరు ఆలోచన చేసుకొని వీడియో అనేది స్కిప్ చేసి బయటకు వెళ్ళిపోవచ్చు. అంతకుముందు నేను చెప్పే విషయాన్ని ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మనకు చాలామంది 2015, 16, 17, 18, 19, 20 బీటెక్, డిప్లొమా, ఐటీఐ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది, మేబీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. కొందరికి థియరిటికల్ నాలెడ్జ్ కూడా ఆఫ్ ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళు జాబ్కి వెళ్ళినప్పుడు వీళ్ళు సెలెక్ట్ కారు. ఇక గవర్నమెంట్ జాబ్స్ అనేది అది అలా ఉంచితే ఎప్పుడో ఒకసారి నోటిఫికేషన్ వస్తుంటుంది మనకు. అది ఏఈ కావచ్చు, తర్వాత లైన్మెన్ కావచ్చు, ఇట్లాంటివి. ఈ ఎలక్ట్రికల్ వాళ్ళకి నేను చెప్తున్నాను, నాకు తెలిసిన విభాగం గురించి నేను చెప్తున్నాను. సో ఈ ప్రైవేట్ సెక్టర్లకు వెళ్ళినప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ అయితే కావాలంటారు. వాళ్ళైనా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా మీకు తక్కువ శాలరీని ఇస్తారు. అండ్ ట్రైనింగ్ వచ్చిన వాళ్ళే మేము తీసుకుంటామని కొన్ని సంస్థలు చెప్తారు, ట్రైనింగ్ ఉన్న వాళ్ళకి. సో అటువంటప్పుడు మీరు అప్రెంటిస్ చేయడంలో నష్టం లేదని నేను అంటున్నాను. ఒకవేళ మీకు వేరే వర్క్ ఉంది, వేరే జాబ్ ఉంది, మేము అందులో సెట్ అయ్యామంటే దీన్ని వదిలేసుకోండి. ఖాళీగా ఉన్నామంటే మాత్రం ఖచ్చితంగా దీనికి అప్లై చేయండి, అప్రెంటిస్‌షిప్ అనేది చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అనమాట. ఆల్ ఇండియాకి చెందిన అభ్యర్థులు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్లోనే మీ యొక్క అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అనేది ఉంటుందండి. 1 year అనేది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ మీకు స్టైఫండ్ అనేది పే చేయడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వచ్చేసరికి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో 3 ఖాళీలు ఇచ్చారు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 3 ఖాళీలు ఇచ్చారు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 2 ఖాళీలు ఇచ్చారు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 4 ఖాళీలు ఇచ్చారు, మెకానికల్ ఇంజనీరింగ్లో 8 ఇచ్చారు. తర్వాత మనకు టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 2 ఇచ్చారు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 4 ఇచ్చారు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 4 ఇచ్చారు, మెకానికల్ ఇంజనీరింగ్లో 10 ఖాళీలు ఇచ్చారు. వీళ్ళకి 8,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తున్నారు. ఇక ఐటీఐ వచ్చేసరికి మనకు CNC ప్రోగ్రామర్ కమ్ ఆపరేటర్ విభాగంలో 2 ఇచ్చారు, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్లో 2 ఇచ్చారు, ఎలక్ట్రీషియన్ 6 ఖాళీలు ఇచ్చారు, ఫైబర్ రైన్ఫోర్స్డ్ ప్లాస్టిక్స్ ప్రాసెసర్లో 2 ఖాళీలు ఇచ్చారు, ఫిట్టర్ విభాగంలో 8 ఇచ్చారు. వీళ్ళకి 7,700 నుంచి 8,050 రూపాయలు అనేది మీకు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రిజర్వేషన్ కూడా వర్తిస్తుందని ఇచ్చారు. SC, ST, OBC, PW ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు రిజర్వేషన్ కూడా వర్తిస్తుందండి. సో ఇక్కడ మొట్టమొదటిగా మీరు డిప్లొమా అదేవిధంగా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళ ఒక వెబ్సైట్ ఇచ్చారు, www.mhrDNATS.govt.in అనేటువంటి వెబ్సైట్లో మీరు మొట్టమొదటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఐటీఐ వాళ్ళు అయినట్లయితే NCVT-MIS.govt.in అనేటువంటి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మీరు అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుందండి. బీటెక్, BE, డిప్లొమా, ఐటీఐ వచ్చేసరికి 2017, 18, 19 సంవత్సరంలో పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. 2017 కన్నా ముందు పాస్ అయిన వాళ్ళు అప్లై చేయడానికి అయితే అవకాశం లేదు. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్కి అప్లై చేయడానికి అవకాశం లేదండి. అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే రెగ్యులర్గా కంప్లీట్ చేసిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకేనా, ఓపెన్ కానీ డిస్టెన్స్ కానీ చేసినటువంటి అభ్యర్థులకు అవకాశం లేదు. సో వీళ్ళకి 12 months ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. అండ్ జాయిన్ అయ్యే టైంలో మీరు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకి ఇది ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా అప్లికేషన్ ఫార్మాట్ అనేది రెడీ చేసుకొని అప్లికేషన్ అనేది మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. వితిన్ 15 daysలోగా మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్తో పాటుగా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, మీ యొక్క మార్క్ షీట్స్ అన్నీ కూడా, మీ యొక్క మార్కుల మెమోలు అన్నీ కూడా, అదేవిధంగా డిగ్రీ సర్టిఫికేట్స్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, క్యాస్ట్ సర్టిఫికేట్, PW అయితే PW సర్టిఫికేట్, ఆధార్ లేదా ఫోటో ఐడి కార్డు, తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. నేనైతే పోర్టల్స్ చెప్పాను, ఆ పోర్టల్స్లో రిజిస్ట్రేషన్ అయినటువంటి సర్టిఫికేట్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్ట్ చేసి అప్లికేషన్ ఫామ్తో జతపరిచి ద డైరెక్టర్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ డాక్టర్ APJ అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, PO, కంచన్బాగ్, హైదరాబాద్ 500058 ఈ యొక్క అడ్రస్కి 15 రోజుల్లోగా చేరినట్లుగా పంపాల్సి ఉంటుంది. 15 రోజులు అంటే March 7వ తారీఖున మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో పబ్లిష్ అయిందండి. కాబట్టి March 22వ తారీఖులో మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ ఎన్వలప్ పైన మీరు రాయాల్సి ఉంటుంది, అప్లికేషన్ ఫర్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ 2020. గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్, డిప్లొమా అయితే డిప్లొమా, ఐటీఐ అయితే ఐటీఐ అని రాయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, చూసుకొని అప్లై చేసుకోండి. వీడియోని మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.